ప్రాజెక్టుల పూర్తికై మూసి మురికి నీళ్లకు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాల సాధనకై ఊరు వాడ కదులుదామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుండి నిధుల సాధనకై సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీలలో నిర్వహిస్తున్న పాదయాత్రను 31న మహాధర్నాలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ప్రాజెక్టుల పూర్తికై మూసి మురికి నీళ్లకు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాల సాధనకై ఊరు వాడై కదులుదామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుండి నిధుల సాధనకై సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీలలో నిర్వహిస్తున్న పాదయాత్రను 31న మహాధర్నాలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. బుధవారం పోచంపల్లి పట్టణ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం భువనగిరి చౌరస్తా వద్ద మరియు పిలాయపల్లి గ్రామాలలో పాదయాత్ర పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి కోసం ఎంతో కీలకమైన బస్వాపూర్, గంధమల్ల, చెర్లగూడెం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిధుల కొరత వల్ల ఏళ్ల తరబడి పనులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇప్పటికే మూసి మురికి నీళ్ల వల్ల మండల ప్రజలు అనేక అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మురికి నీళ్లకు బదులుగా గోదావరి జలాలను అందించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాల సాధనకై ప్రాజెక్టుల కాలువల పూర్తి కోసం పాదయాత్రలో మహాధర్నాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శులు కోట రామచంద్రారెడ్డి, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి సభ్యులు మంచాల మధు, గూడూరు బుచ్చిరెడ్డి, మండల కమిటీ సభ్యులు పత్తి భిక్షపతి, పట్టణ కమిటీ సభ్యులు వడ్డేపల్లి యాదగిరి, బుగ్గ లక్ష్మయ్య, గూడూరు రామరెడ్డి, బేతి కమలమ్మ, పొన్నమోని కృష్ణ, నాయకులు అలీ, మల్లారెడ్డి, చామరగుండ్ల నారాయణ, రైతులు పెరుమండ్ల దానయ్య, బాలయ్య, ఈశ్వరయ్య, నరసింహ, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా పోచంపల్లి పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 3 రోజుల పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణం నుంచి హైదరాబాదు ఇంద్ర పార్కు వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కాల్వలను పూర్తి చేయాలని, నిర్వాసితులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. 31 తారీఖు నాడు మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తూ ఉంది. కానీ ఈ జిల్లాలో ప్రభుత్వాలు నిర్మాణం చేసిన కొన్ని పూర్తి స్థాయి నిర్మాణం జరగలేదు, కొన్ని ప్రారంభం కాలేదు. 20-30 సంవత్సరాల నుంచి ఉన్న కాలువలు కూడా పూర్తి స్థాయి నిర్మాణం జరగలేదు. బస్వాపురం రిజర్వాయరు 90% పూర్తయింది. 10% నిధుల లేమితోటి నిర్వాసితులకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల పూర్తి స్థాయి నిర్మాణం జరగలేదు. గంధమల్ల కొన్ని నిధులు వచ్చినాయి తప్ప పనులు ఇంకా కూడా ప్రారంభం కాని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మునుగోడు ప్రాంతానికి ఉపయోగపడే శివన్నగూడెం ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు, నిర్వాసితుల డబ్బులు రాలేదు. అదేవిధంగా రాచకొండ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేయలేదు. ఈ జిల్లాలో చాలా కీలకంగా ఉపయోగపడుతున్న పునాదిగాని కాలువ, పిలాయపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ ఇంకా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. మూసి జలాలతో పోచంపల్లి ప్రాంతం, ఒలిగొండ ప్రాంతం, రామన్నపేట ప్రాంతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మూసి జలాలకు ప్రధానంగా ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాలు అందించవలసిన షామీర్పేట చెరువు కొండపోచమ్మ ద్వారా నీళ్లు తెచ్చి షామీర్పేట చెరువు నింపి గట్కేసారి ఎదురుబాద నుంచి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు కూడా అందించాలనే డిమాండ్ల సాధన కోసం పాదయాత్ర చేస్తూ ఉన్నాం. 29 నాడు భువనగిరిలో ప్రారంభ సభ జరిగి 29, 30, 31 కాలినడకన హైదరాబాద్ పోతూ ఉన్నాం. 31న ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. అందుకనే ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పేరున సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.